స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అల్లు అర్జున్ ఇన్నేళ్లు దేనికోసం తప్పించాడో ఆ సక్సెస్ వచ్చింది. 20 ఏళ్లు వేషాలు వేసుకుంటూ ఒక్కో పాత్రను కష్టపడి చేస్తూ ఏ స్టార్డమ్ కోసం ఆరాటపడ్డాడో అది పుష్ప 2తో వచ్చేసింది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వయసు వారి దాకా అందరూ పుష్పరాజాన్ని ఇస్తున్నారు. ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ జరిగితే అక్కడ కూడా పుష్ప మ్యాండిజాన్ని క్రికెట్లు చేస్తున్నారు. అదే ఆస్ట్రేలియాలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ జరిగితే పుష్పరాజ్ మ్యాండిజాన్ని అనుకరిస్తుంటే ఇది ఏ రేంజ్ సక్సెస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్నేళ్ల కల ఇప్పుడు తీరినా సరే అల్లు అర్జున్ సంతోషంగా లేడు. 20 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషించే లోపే అనుకోని వివాదం ఆయన వెంటాడుతూ ఉంది. సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా జరిగినా సరే బన్నీ మాత్రం అందరికీ టార్గెట్ అయిపోయాడు. తన అభిమాని కుటుంబం ఆపదలో ఉందని చివరకు జైలు జీవితాన్ని కూడా సహించాడు. కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. అంతే తప్ప ఎవరిపై కోపం గాని ఇంకోటి గాని చూపించట్లేదు. అభిమాని కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏకంగా 2 కోట్ల సాయం చేశాడు. ఇంత చేస్తున్నా సరే అతన్ని మాత్రం పనిగట్టుకుని కొందరు టార్గెట్ చేస్తున్నారు. ఎవరెన్ని మాటలు అన్నా ఎవరొచ్చి ఇంటి మీద దాడులు చేస్తున్నా సరే అల్లు అర్జున్ మాత్రం చట్టాన్ని గౌరవిస్తూ ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ చూడనంత సక్సెస్ వచ్చిన వెంటనే ఎప్పుడూ చూడని వివాదం కూడా వెంటాడుతుంది. అయినా సరే సక్సెస్ ను పక్కన పెట్టేసి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి న్యాయపరంగానే యుద్ధం చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ వివాదం నుంచి తాను నిర్దోషిగా బయటపడి ప్రజల మనసులు గెలవాలని ఆశిస్తున్నారు బన్నీ. అలా అని బాధిత కుటుంబాన్ని కూడా వదిలేయకుండా భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా అండగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. ఏదో సాయం చేశామని వదిలేయకుండా ఆ కుటుంబానికి ఓ దారి చూపించి పిల్లల బాధ్యతను కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంత పెద్ద హీరో అయినా కోట్ల ఆస్తులు ఉన్నా కూడా బాధ్యతాయుతంగానే ప్రవర్తిస్తున్నాడు బన్నీ. అంత పెద్ద సక్సెస్ ను కూడా పక్కన పెట్టేసి ఆ కుటుంబం కోసం నిలబడ్డంలోనే ఆయన చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.